జీడిమెట్లలో సంచలనం సృష్టించిన అంజలి హత్య కేసులో ప్రస్తుతం మనం శివ నివాసం వద్ద ఉన్నాం. శివది నల్గొండ జిల్లా చండూరు నివాసి, చండూరులో ఉన్నాం. శివ తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఆందోళనలో ఉన్నారు. తన కొడుకు ఇలా చేస్తారని ఎవరు కూడా ఊహించలేదని చెప్తున్నారు. వారికి మొత్తం మీద ఎందుకంటే శివ కూడా ఇక్కడ ఉండడు, అమ్మమ్మ ఇంటి వద్ద కట్టంగూరులో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటారు. అక్కడ డీజే షాపు నిర్వహించుకుంటూ వస్తారు. తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా వారంతా కూడా ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారంతా కూడా కూలి పని చేసుకుంటూ ఏదో జీవనం గడుపుతూ ఉంటారు. పూర్తిగా ఈ విషయం తెలుసుకొని కూడా శివ తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు మొత్తం? ఇద్దరు అబ్బాయిలు. శివ పెద్ద శివ పెద్ద. ఏం చేసేది శివ? శివ ఈ డీజా నడుపుకుంటాడు. ఏడా? కటంగూరులో ఉంటాడు. ఇక్కడ ఇంటి దగ్గరనే ఉంటాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాడు. ఎప్పటి నుంచి ఉంటున్నాడు? చిన్నప్పటి నుంచి అక్కడనే ఉంటాడు. ఎంతవరకు చదువుకుంటు శివ? సెకండ్ ఇయర్. ఏడు చదువుతుంది? నల్గొండ చదువుతుంది. మన కాలే ఇప్పుడు రాడు. ఎందుకని నీ దగ్గర ఉండకుండా అమ్మమ్మ అక్కడనే వాళ్ళ అమ్మమ్మ చదువుతుంది. అక్కడ ఒకటో క్లాస్ నుంచి అక్కడనే ఫస్ట్ నుంచి. అప్పుడప్పుడు సెలవులలో ఇట్లా కలిసి అప్పుడప్పుడు వచ్చేది పోయేది. ఎప్పుడు ఉండపోయేది, ఒక్కరోజు గిట్ట ఉండపోయేది. మన కాడ వచ్చేది పోయేది. మరి అమ్మాయి ఎలా పరిచయం శివకి? తెలియదు, నాకు తెలియదు అన్న. చదువులో ఎప్పుడన్నా చెప్పలేదా ఈ విధంగా అమ్మాయితో? మొన్న వీడికి వచ్చింది నాకు తెలిస్తే నేను అప్పటికి వెళ్ళిపో అని చెప్పేసిన. ఎవరు చుట్టాలు పిండికి వచ్చినాను అన్నాడు గంతే. ఎందుకు అమ్మాయిని తీసుకొచ్చినామని మందలిచ్చిన. ఎవరు అమ్మాయి అంటే ఫ్రెండ్ వాళ్ళు అని అన్నాడు. ఫ్రెండ్ అంటే నీ సారా అని పనికి వెళ్ళిపోయినా. సాయంత్రం ఉండు, ఉదయం మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. నేను అప్పటికి నేను చెప్తున్నా వద్దు. అప్పుడే డౌట్ వచ్చేసేసి ఎందుకు ఇట్లా డౌట్ వచ్చింది, ఓరి అమ్మాయిని పంపించేసేయి అని ఉదయం అనేసినాక సాయంత్రం వెళ్ళిపోతా అని అన్నాడు. మరి దేనికో నాకే తెలియదు. నేను మళ్ళీ పనికి వెళ్ళిపోయినా. పనికి వెళ్ళిపోతే నైట్ ఉండు నైట్కి ఇలా చెప్పిన, ఏందా మళ్ళీ ఉన్నావు అని అన్నా. అంటే లేదు అడి పొద్దుగాల పోతా అది ఇది అన్నాడు. అప్పటికి వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. అంటే ఎన్ని రోజులు అమ్మాయి ఇక్కడ? 2-3 రోజులు ఉందా మీ ఇంట్లో? లేదు ఒకటే రోజు. ఒకటే శుక్రవారం వచ్చింది. నైట్ శుక్రవారం ఉండి తెల్లారే వెళ్ళిపోయారు. ఇక అప్పటికి నువ్వు అడిగినావు అమ్మాయి ఎవరైనా? అడిగితే చెప్పలేదు. మన అది గిట్టి నాకు చెప్పలేదు. నువ్వు అమ్మాయిని అడగలేదా? ఎవరమ్మా? నేను అడగలే, అమ్మాయిని ఏం అడగలే. ఓన్లీ మీ కొడుకు? చుట్టాలు ఎమ్మడి వచ్చినా పెళ్లికి వచ్చినా అని చెప్పింది అంతే. ఫ్రెండ్ అనేసి ఇట్లా వేరే ఫ్రెండ్ అన్నాడు. ఫ్రెండ్ అంటే నేను ఏ ఫ్రెండ్ ఆ అమ్మాయిని తీసుకొచ్చినావు అని అంటే వేరే కాంచి వచ్చును అని అంటారు. ఇప్పుడు పూర్తిగా అమ్మాయి ఎంత దారుణం అంటే అమ్మాయి శివని పిలిపించుకొని కూడా మా అమ్మని చంపాలని శివని పిలిపించుకుంది, ఇంటికి పిలిపించుకున్నట్టు. అది మనకు తెలియదు, పిలిపించుకునేది తెలియదు. అసలు నేను తెలియనే తెలియదు. వీళ్ళు పోయింది గిట్ట చూడలే నేను. వాళ్ళు పోయింది చూడలే, వాళ్ళు ఎక్కడ ఉంది చూడలే. నేను పనికి వెళ్ళిన, నేను చూడలే. పోలీసులు ఏం అడిగినారు? మీరు ఏమేమి అడిగినారు మిమ్మల్ని? నన్ను ఏమలే, నేను సార్ అండి అబ్బాయి ఏం చేస్తాడని అడిగిండు. అంటే డీజే నడుపుతున్నా అని చెప్పిన. గప్పు వేసుకోవాలంటే కాలేజ్ చేస్తాడు సార్ అన్న. ఇంకా అంతే ఏమలే. మీకు ఏ విషయం తెలియదు? అమ్మాయికి అయినా లవ్వర్ అని ఇట్లా ఇట్లా? ఎస్ఐ సార్ చెప్పిన, నాకు తెలియదు సార్, వాళ్ళు పోయింది గిట్ట తెలియదు అని చెప్పిన. ఇప్పుడు ఏంది పరిస్థితి ఏంది? మీరు చూస్తేనేమో అమాయకంగా, ఎందుకంటే ఆమె తల్లి మీ భార్య కూడా ఆమె కూడా చాలా మెంటలీగా ఆమె ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి గొలగూడెం హాస్పిటల్లో చూపెట్టిన. ఇప్పుడే తక్కువ అయింది. ఎందుకంటే ఆమె మాట్లాడే మాటలు కూడా వేరేలాగా మాట్లాడి కూడా అంతా కూడా మాట్లాడరాదు అసలు, మెంటల్. ఇప్పుడు 5 ఏళ్ళు అక్కడనే చూపెట్టుకొని ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే తీసుకుపోయాను. బుక్కులు గిట్లా ఉన్నాయి, ఎర్రగడ్డ హాస్పిటల్ బుక్కులు గిట్లా ఉన్నాయి, చూపెట్టినాయి. ఎందుకంటే శివ ఇక్కడ ఒక మారుమూల ప్రాంతం తెలుసు కదా, ఎందుకు ఆ ఊరు దాకా పోవడం ఏంది, అమ్మాయిది ఏంది అని కూడా మీరు ఎప్పుడు కూడా మీతో? నాకు తెలియదు అన్న, అసలు వాళ్ళు ఏం చేసి డీజా కొన్నది గిట్ట నాకు తెలియదు. వాళ్ళు డీజా కొన్నది తెలియదు, ఓలింపించుడు తెలియదు. నా దగ్గర పైసలు గిట్ట లేవు. నేను మామూలుగా కూలి పని చేస్తాను. నా దగ్గర రూపాయి బిల్లు నేను ఏమి ఇవ్వలే. అయితే ఎట్ట తెచ్చుకున్నా తెలియదు. ఇంటికి వచ్చినప్పుడు అయితే హెచ్చరించినావు, ఎందుకు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చినావు అయితే అన్నావు. అంటే పంపించేసే అన్న. అంటే ఏమన్నాడు? పోతా అని అన్నాడు. ఆయన నైట్ ఉండి ఉదయం పోతా అని అన్నాడు. ఉదయం వెంబడే ఇక వెళ్ళి వచ్చి అప్పటికే తీసుకుపోయారు.